Hello everyone, welcome to SP Study Hub. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే స్క్వేర్ రూట్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం స్క్వేర్స్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. సో దాని ద్వారా మనకి 26 నుండి 124 వరకు ఏ స్క్వేర్ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో స్క్వేర్ రూట్స్ కూడా మనం ఆ విధంగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే సమ్ షార్ట్ కట్స్ యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఎంతవరకు అయితే స్క్వేర్స్ వచ్చో అంతవరకు స్క్వేర్ రూట్స్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో స్క్వేర్స్ షార్ట్ కట్స్ తెలియకపోయినా, బై హార్ట్ లేకపోయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ స్క్వేర్ రూట్స్ మాత్రం షార్ట్ కట్స్ అండ్ బై హార్ట్ తెలియకపోతే ఫైండ్ అవుట్ చేయడం కష్టం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 21 ఇంటూ 21 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 21 ఇంటూ 21 ఏమవుతుంది? 21 స్క్వేర్ అవుతుంది. సో 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441. సో 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441. సో 441 అన్న విషయం మీకు నార్మల్గా 21 స్క్వేర్ చేసినప్పుడు తెలుస్తుంది. సో యాజ్ వెల్ యాజ్ లేదా 21 ఇంటూ 21 డైరెక్ట్గా మల్టిప్లై చేసినా మనకు వస్తుంది. అంటే స్క్వేర్స్ గుర్తున్నా ఆన్సర్ చెప్పచ్చు, లేదా మల్టిప్లికేషన్ చేసైనా చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాం అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441 అన్న విషయం మీకు తెలియదు. సో తెలియనప్పుడు 441 స్క్వేర్ రూట్ ఆఫ్ 441 అనేది ఏమవుతుందో చెప్పడం కష్టమవుతుంది. సో దీనికోసం మనకి ఒక షార్ట్ కట్టో లేదంటే ఏదైనా మెథడో తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సో ఆ మెథడే మనం నేర్చుకోబోతున్నాం. సో ఆ మెథడ్ నేర్చుకోవాలంటే మనకి 1 to 10 వరకు స్క్వేర్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఇవి అందరికీ వచ్చే ఉంటాయి. సో స్క్వేర్స్ వచ్చి ఉండాలి, కానీ ఇక్కడ 1 into 1 2 into 2 అని తెలిసి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు? 5 into 5. 9 స్క్వేర్ అంటే 9 into 9, అందుకనే డివైడ్ చేసి రాశాను. ఓకేనా? ఈ షార్ట్ కట్ యూజ్ చేసి మనం 1 to అంటే సింగిల్ డిజిట్ నుండి 6 డిజిట్స్ వరకు అంటే 6 డిజిట్స్ అంటే 9,99,999 వరకు ఏ స్క్వేర్ రూట్ అయినా మనం ఈజీగా ఈ ట్రిక్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో అదేంటంటే ఫస్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 ఈజ్ ఈక్వల్ టు ఎంత? అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ 4 డిజిట్ నెంబర్. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో 4096ని ఇలా రాసుకోండి. సో ఇటు 2 లైన్స్, ఇటు అటు 2 లైన్స్ డ్రా చేసుకోండి. అంటే బోర్డర్స్ అనమాట. ఇప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ మీద బార్ పెట్టుకోండి. సో రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ మీద బార్ పెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే 40 కదా, ఇది ఇక్కడ బార్ పెడితే ఇది ఏమైంది? 40 అయింది. 40కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ కావాలి మనకి. సో 40కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది? సో 40కి దగ్గరగా ఏది ఉంది మనకి? సో 36 ఉంది, 49 ఉంది. ఓకేనా? 40కి దగ్గరగా 36 ఉంది, 49 ఉంది. కానీ ఇక్కడ మనకు 40కి దగ్గరగా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ 40 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? సో 40కి దగ్గరగా ఉండాలి అండ్ 40 కంటే తక్కువ ఉండాలన్నమాట. సో దేర్ఫోర్ 40కి దగ్గరగా ఉంటే 40కి తక్కువగా ఉండే నెంబర్ ఏంటి? సో 36 అంటే ఏమవుతుంది? 6 into 6 ఈజ్ ఈక్వల్ టు 36. 6 into 6 ఈజ్ ఈక్వల్ టు 36. సో దేర్ఫోర్ ఒకదాని నుంచి ఒక సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 4 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ 96 యాజ్ ఇట్ ఈజ్గా కిందకి దించేసుకోండి. అంటే అందుకనే బార్ పెట్టాను. యాక్చువల్గా డివిజన్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఒక నెంబర్ కిందకి దించుకుంటాం. ఇక్కడ బార్ ఎందుకు పెట్టానంటే 2 నెంబర్లు కిందకి దించేసుకోవడం. 96 కిందకి దించుకుంటే ఏమవుతుంది? 96. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 6 యాడ్ చేయండి. 6 + 6 ఎంత అవుతుంది? 12 అవుతుంది. 6 + 6 12 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక డిజిట్ పెడతాం, అంటే 12 పక్కన ఒక డిజిట్ పెడతాం. సో పెట్టిన డిజిట్తోనే మల్టిప్లై చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఒక డిజిట్ పెడతాం, సో అంతే డిజిట్తో మల్టిప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పెట్టామనుకోండి. సో ఇక్కడ కూడా 1 పెట్టి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 1 పెడితే ఏమవుతుంది? 121 అవుతుంది. ఓకేనా? సో 121 into 1 ఏమవుతుంది? 121 అవుతుంది. సరిపోయిందా? సరిపోవాలి. అంటే ఇక్కడ రిమైండర్ 0 రావాలి మనకి. ఓకేనా? సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పెట్టారనుకోండి. ఇక్కడ కూడా ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. సో 122 into 2 ఎంత అవుతుంది? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 122 కాబట్టి 244 సంథింగ్ అవుతుంది. ఓకేనా? సో 244 కూడా ఇక్కడ మనకు సరిపోయిందా? సరిపోలేదు. సో నెక్స్ట్ ఏం పెడతారు? నెక్స్ట్ 3 పెడతారు.
సో 3 పెట్టారంటే ఇక్కడ కూడా 3నే పెట్టాలి. సో ఇప్పుడు 3 పెడితే ఇదేమైంది 123 అయింది. సో 123 ఇంటూ 3 సంథింగ్ వస్తుంది, అయినా సరిపోదు. సో నెక్స్ట్ 4 పెడతారు. సో 4 పెట్టారంటే ఇక్కడ కూడా 4ఏ పెట్టాలి. సో దేర్ఫోర్ 124 ఇంటూ 4 ఎంత అవుతుంది? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 496 అవుతుంది. సో 496 అవుతుంది, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి సో ఎంత పెడితే సరిపోయింది? ఇక్కడ 4 పెడితే సరిపోయింది కాబట్టి 64 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 ఈజ్ ఈక్వల్ టు 64 అన్నమాట. ఓకేనా? సో ఇలా మనం చేయొచ్చు. కానీ ఇక్కడ ఇలా చెక్ చేసుకోవడం టైం వేస్ట్ కదా. సో ఇలా చెక్ చేయాలంటే మనం చేసేదే షార్ట్ ట్రిక్కే టైం తీసుకుంటే ఇంకా షార్ట్ ట్రిక్లో ఈజీగా ఉంది మనకి. సో ఇంకా స్పీడ్గా రావాలి మనకి. స్పీడ్గా రావడం కోసం ఇక్కడ ఏ నెంబర్ పెట్టాలన్నది మనకి సో దీని మీద డిపెండ్ అయ్యి చేస్తాం అనమాట. సో అందుకని ఇక్కడ ఇలా రాశాను. సో దీని మీద డిపెండ్ అయ్యి ఎలా రాస్తామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 ఇంటూ 1 అంటే 1 ఇంటూ 1కి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. మళ్ళీ యూనిట్ డిజిట్ 1 ఎప్పుడు వస్తుంది? 9కి వస్తుంది. ఓకేనా? అంటే 1కి 9కి యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఇది యూనిట్ డిజిట్ అన్నమాట. ఓకేనా? యూనిట్ డిజిట్ 1 వస్తుంది. అలానే 2కి 8కి ఓకేనా? 2 ఇంటూ 2 ఎంత? 4. అలానే 8 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ 64 అంటే యూనిట్ డిజిట్ ఎంత? 4 అంటే యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో దేర్ఫోర్ 2కి 8కి సో యూనిట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకేనా? సో అలానే 3 7 సో 3కి 9 అవుతుంది. 7 ఇంటూ 7 కూడా 9 అవుతుంది. సో అంటే 3కి 7కి యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో అలానే 4కి 6కి యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో యూనిట్ డిజిట్ 6. సో అలానే 5 అయితే 5 అవుతుంది. 0 అయితే సో 0 అవుతుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకా షార్ట్ కట్ స్పీడప్ చేస్తాం మనం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది మీకు? సో 6 ఉంది. 6 ఎప్పుడు వస్తుంది మీకు? 6 ఎప్పుడు వస్తుంది? 4 ఇంటూ 4 అయినప్పుడు కానీ 6 ఇంటూ 6 అయినప్పుడు కానీ. ఓకేనా? సో 4 ఇంటూ 4 అయినప్పుడు 6 వస్తుంది. అలానే 6 ఇంటూ 6 అయినప్పుడు 6 వస్తుంది. అంటే ఇక్కడ మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయి, either 4 కానీ 6 కానీ పెట్టాలి. సో ఫస్ట్ 4 పెట్టారు సరిపోయింది, 6 పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో ఇంకా ఈ షార్ట్ కట్ యూజ్ చేసి ఎలా చేయాలో ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1296. సో ఇక్కడ కూడా 6 వచ్చింది కాబట్టి సో మనకి ఈజీగా అవుతుంది, ఆల్రెడీ చేసాం కాబట్టి. సో దేర్ఫోర్ 1296ని ఎలా రాసుకోండి. సో 2 లైన్స్ ఇలా డ్రా చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ మీద బార్ పెట్టాలి. సో ఫ్రమ్ రైట్ టు లెఫ్టే ఎందుకు పెట్టాలి అనేది తర్వాత మీకు అర్థమవుతుంది. సో రైట్ టు లెఫ్టే పెట్టాలి, లెఫ్ట్ టు రైట్ పెట్టకూడదు. సో ఇక్కడ 4 డిజిట్స్ కాబట్టి ఎటు పెట్టినా ఓకే, కానీ 5 డిజిట్స్ వచ్చినప్పుడు మాత్రం సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ పెట్టారంటే రాంగ్ వచ్చేస్తుంది అన్న షార్ట్ ట్రిక్. సో ఇక్కడ 2 డిజిట్స్ మీద బార్ పెట్టాం. ఇప్పుడు 12 ఉంది కదా, 12కి దగ్గరలో ఉన్న స్క్వేర్ రూట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో 12కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది? సో 12కి దగ్గరలో 9 16 ఉంది, కానీ 12కి దగ్గరలో ఉండాలి, 12 కంటే తక్కువ ఉండాలి కాబట్టి సో దేర్ఫోర్ 3 ఇంటూ 3. సో 3 ఇంటూ 3 9. సో తీసేస్తే ఎంత అవుతుంది? 12 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే సో దట్ విల్ బి 3. సో నెక్స్ట్ ఏం చేయాలి? 96 కిందకి దించేసుకోండి. 96ని కిందకి దించుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? 3 + 3 చేయాలి. సో 2 యాడ్ చేయాలి. సో 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టి డిజిట్ మల్టిప్లై చేస్తామో సో ఎంత పెడతామో అంతే పెట్టి మల్టిప్లై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పెడితే 1 పెడతాం, ఆల్రెడీ చెప్పాను కదా. 2 పెడితే ఇక్కడ కూడా 2 పెడతాం, 3 పెడితే ఇక్కడ కూడా 3 పెడతాం, 4 పెడితే 4 పెడతాం. ఓకేనా? అయితే ఇక్కడ ఎంత పెట్టినా 2 మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ ఎంత రావాలి మనకి? 396 రావాలి. సో 396 రావాలంటే సో యూనిట్ డిజిట్ ఏముంది ఇక్కడ మనకి? 6 ఉంది. 6 ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? యూనిట్ డిజిట్ 6 రావాలంటే అయితే 4 కానీ 6, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమై ఉండాలి? 4 కానీ 6 కానీ ఉండాలి. ఫస్ట్ 4 పెడదాం. సో ఫస్ట్ 4 పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 అనుకోండి, 64 కదా, 60 అనుకోండి. 60 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 240 సంథింగ్ అవుతుంది. సో 240 సంథింగ్ ఇక్కడ ఉన్నదేమో 396 కాబట్టి సరిపోదు, అందుకనే 4Fలో సాటిస్ఫై అవ్వదు. సో నెక్స్ట్ 4 కాకుండా ఇంకొక సాటిస్ఫాక్షన్ ఏముంది? 6 ఉంది. సో 6 ఇంటూ 6 36. సో 6 ఇంటూ 6 36 + 3 39. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 0. సో ఎంత పెడితే సరిపోయింది ఇక్కడ మనకి? 6 పెడితే సరిపోయింది కాబట్టి 6 ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా? సో దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్
1296 ఈజ్ ఈక్వల్ టు 36. సో ఇలా చాలా ఈజీగా మనం స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎంత పెద్ద స్క్వేర్ రూట్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకా రిమైనింగ్ అసలు బేసిక్స్ ఇది, రిమైనింగ్గా కొన్ని ప్రాబ్లమ్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం కొన్ని స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 ఈజ్ ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తాం, 1764ని ఇలా రాసుకుంటాం. సో 2 లైన్స్ డ్రా చేస్తాం. ఓకేనా? సో తర్వాత 2 డిజిట్స్ మీద బార్ పెట్టుకుంటాం. సో 2 డిజిట్స్ మీద బార్ పెట్టుకున్నాక 17కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటో చూడండి. 17కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి? 4. సో 4 × 4 16. ఒకవేళ 5 × 5 అయితే 25 ఎక్కువైపోతుంది. సో దేర్ఫోర్ 4 × 4 ఈజ్ ఈక్వల్ టు 16. ఇన్ కేస్ మీరు పొరపాటున 5 తీసుకున్నారనుకోండి, 5 × 5 ఎంత అవుతుంది? 25 అవుతుంది. అప్పుడు 17 నుంచి 25 తీయగలమా? సో అక్కడే మీకు అర్థమవుతుంది ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదు. సో దేర్ఫోర్ రిమైండర్ ఎంత అవుతుంది? రిమైండర్ 1. సో దేర్ఫోర్ 64లోంచి 64ని కిందకి దించుకోండి, 64. ఓకేనా? సో నెక్స్ట్ 4 + 4 యాడ్ చేయాలి. సో 4 + 4 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? సో 4 + 4 ఈజ్ ఈక్వల్ టు 8. అండ్ ఇక్కడ ఒక వాల్యూ పెడతాం. సో అంతే వాల్యూ పెట్టి, అంటే ఒక డిజిట్ ప్లేస్ చేస్తాం, అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 4 రావాలి. సో యూనిట్ డిజిట్ 4 రావాలంటే మనకు ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? 2 × 2 కానీ 8 × 8 కానీ. ఓకేనా? సో 2 × 2 అయితే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. అలానే 8 × 8 అయితే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో దేర్ఫోర్ ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? 2 కాబట్టి సో 2 పెడదాం. సో 82 × 2 64. సో సరిపోయింది. సో దేర్ఫోర్ ఎంత పెడితే సరిపోయింది? సో 2 పెడితే సరిపోయింది కాబట్టి 2. సో దేర్ఫోర్ ఆన్సర్ ఎంత అవుతుంది? 42. ఓకేనా? సో నెక్స్ట్, సో సెకండ్ వన్ ఏం చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3969 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇలా సిమిలర్గా మళ్ళీ ఏం చేస్తాం, 3969 తీసుకుంటాం. సో ఇలా 2 లైన్స్ డ్రా చేసుకుంటాం. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ మీద బార్ పెడతాం. ఓకేనా? సో 39కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి? సో 6. సో దేర్ఫోర్ 6 × 6. ఒకవేళ 7 × 7 తీసుకుంటే 42 అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది కాబట్టి 6 × 6 ఈజ్ ఈక్వల్ టు 36. సో దేర్ఫోర్ రిమైండర్ 3. సో తర్వాత 69 కిందకి దించుకుంటారు. సో 6 + 6 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 6 + 6 12. ఇక్కడ ఒక డిజిట్ పెడతాము, అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేస్తాం. ఓకేనా? ఇక్కడ యూనిట్ డిజిట్ 9 ఉంది. యూనిట్ డిజిట్ 9 ఎప్పుడు వస్తుంది మనకి? సో 3కి కానీ 7కి కానీ వస్తుంది. అంటే 3 × 3 అవ్వాలి, లేదా 7 × 7 అవ్వాలి. అంటే ఇక్కడ 3 పెట్టాలి, లేదా ఇక్కడ 7 పెట్టాలి. సో ఇక్కడ 369 ఉంది కాబట్టి స్మాల్ నెంబర్ కాబట్టి 3 పెడుతున్నాను. సో 123 × 3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 369 అవుతుంది. సో రిమైండర్ 0. సో ఎంత పెడితే సరిపోయిందంటే 3 పెడితే సరిపోయింది. సో దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3969 ఈజ్ ఈక్వల్ టు 63. సో చాలా స్పీడ్గా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5476 ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో థర్డ్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 5476ని ఎలా రాసుకోవచ్చు? 5476 అని రాసుకుంటాం. 2 లైన్స్ డ్రా చేస్తాం ఇలాగా. సో 76 54 మీద లైన్స్ డ్రా చేస్తాం, బార్ పెడతాం. సో 54కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి? సో 54కి దగ్గరలో ఏ నెంబర్ ఉంది మనకి? సో 54కి దగ్గరలో 49 ఉంది. అంటే 7 × 7 పెట్టాలి. సో దేర్ఫోర్ 7 × 7. ఇన్ కేస్ 8 × 8 పెడితే 64. 54 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 7 × 7తోనే ఆపేయాలి. సో 7 × 7 ఈజ్ ఈక్వల్ టు 49. ఓకేనా? సో రిమైండర్ విల్ బి 5. నెక్స్ట్ 76 కిందకి దించేసుకోండి. సో 7 + 7 యాడ్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? 7 + 7 ఎంత? 14. సో ఇక్కడ ఒక డిజిట్ పెడితే అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఇక్కడ యూనిట్ డిజిట్ 6. సో యూనిట్ డిజిట్ 6 ఎప్పుడు వస్తుంది మనకి? సో 4 కానీ 6 కానీ అయినప్పుడు యూనిట్ డిజిట్ 6 వస్తుంది. సో దేర్ఫోర్ ఫస్ట్ 4 ప్లేస్ చేస్తాం. ఓకేనా? 4 ప్లేస్ చేస్తే ఏమవుతుంది? సో 4 × 4 సో 16. 4 × 4 16 + 1 17. సో 4 × 1 5. సో సరిపోయింది మనకి, అంటే రిమైండర్ 0 వచ్చింది. అంటే ఎంత పెడితే సరిపోయింది? 4 పెడితే సరిపోయింది కాబట్టి సో దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5476 ఈజ్ ఈక్వల్ టు 74 అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ ఇవి ఆన్సర్స్ ఎంత వచ్చాయి? సో 42 అండ్ 63. ఓకేనా? సో నెక్స్ట్ వన్, సో ఫోర్త్ వన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7569 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో 7569 ఇలా రాసుకుంటాం. ఫస్ట్ ఇలా 2 లైన్స్ డ్రా చేసుకుంటాం. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ మీద బార్ పెడతాం. ఇప్పుడు 75కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం. సో 75కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి?
సో 75కి 64 ఉంది, 81 అయితే ఎక్కువైపోతుంది కాబట్టి సో దేర్ఫోర్ 8 ఇంటూ 8, ఇన్ కేస్ 9 ఇంటూ 9 అయితే 81 అవుతుంది, 75 కంటే మోర్ ఉంటుంది కాబట్టి సో 8 ఇంటూ 8 తీసుకుంటాం. 8 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 64. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాం, 75 నుంచి 64 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది, 11 అవుతుంది. సో నెక్స్ట్ 69 కింద ప్లేస్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ రెండు యాడ్ చేయాలి. సో 8 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇక్కడ ఒక డిజిట్ పెడితే అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేయాలి మనం. ఇక్కడ లాస్ట్లో యూనిట్ డిజిట్ 9 ఉంది. సో 9 ఎప్పుడు వస్తుంది మనకి, యూనిట్ డిజిట్ 9, సో 3 కానీ 7 కానీ ఉన్నప్పుడు వస్తుంది. ఓకేనా. ఇన్ కేస్ ఇక్కడ మీరు 3 పెట్టారనుకోండి, 3 పెడితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 200 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 163ని రౌండ్ ఫిగర్గా 200 అనుకోండి. సో 200 ఇంటూ 3 ఎంత అవుతుంది, 600 అవుతుంది. కానీ ఇక్కడ 1100 ఉంది కాబట్టి 3 ఎట్టి పరిస్థితిలోనూ సాటిస్ఫై అవ్వదు. సో దేర్ఫోర్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏముంది మనకి, 3 కానీ 7 కానీ, కాబట్టి 7 ప్లేస్ చేయండి. ఓకేనా. 7 7 49, సో 4 క్యారీ, 7 6 46, సారీ 7 ఇంటూ 6 42, 42 ప్లస్ 4 46. సో నెక్స్ట్ క్యారీ 4 ఉంటుంది. నెక్స్ట్ 7 ఇంటూ 1 7, 7 ప్లస్ 4 11. సో దేర్ఫోర్ రిమైండర్ 0. అంటే ఎంత పెడితే సరిపోయింది మనకి, 7 పడితే సరిపోయింది కాబట్టి 87 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7569 ఈజ్ ఈక్వల్ టు 87. ఓకేనా. సో సిమిలర్గా ఇంకో క్వశ్చన్ ఏముంది మనకు, లాస్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ 9801. సో క్వశ్చన్ నెంబర్ 5 9801. సో 9801 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మళ్ళీ సిమిలర్గా. సో 2 లైన్స్ డ్రా చేస్తాం. సో 2 డిజిట్స్ మీద బార్ పెట్టుకుంటాం. ఓకేనా. సో 2 డిజిట్స్ మీద బార్ పెట్టినాక సో 98 దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి మనకి, 9. సో దేర్ఫోర్ 9 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 81. 81 అయితే రిమైండర్ ఎంత అవుతుంది, సో 17 అవుతుంది. నెక్స్ట్ 01 ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా. సో తర్వాత ఏం చేస్తాం మనం, సో తర్వాత ఏం చేయాలంటే సో 9 ప్లస్ 9 చేయాలి. సో 9 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇక్కడ ఒక డిజిట్ పెడతాం, అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది మనకి, 1 ఉంది. ఓకేనా. యూనిట్ డిజిట్ 1 ఉంటే ఏం పెట్టాలి మనం, 1 ఇంటూ 1 కానీ 9 ఇంటూ 9 కానీ పెట్టి చేయాలి. సో ఇన్ కేస్ ఇక్కడ 1 పెట్టారనుకోండి, సో 181 అవుతుంది. 181 ఇంటూ 1 181 అవుతుంది. సో అక్కడ ఉన్న 1700. సో సరిపోదు కాబట్టి నెక్స్ట్ ఏంటి మనకి ఆల్టర్నేటివ్ 9. సో కాబట్టి రెండు చోట్ల 9 పెట్టండి. సో 189 ఇంటూ 9, 9 9s 81, రిమైండర్ 8, 9 8s 72, 72 ప్లస్ 8 సో 80 అవుతుంది. సో మళ్ళీ రిమైండర్ 8 ఉంటుంది. 9 1s 9, 9 ప్లస్ 8 17. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎంత పెడితే సరిపోయింది, ఇక్కడ 9 పెడితే సరిపోయింది కదా. సో దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9801 ఈజ్ ఈక్వల్ టు 99. సో ఇలా మనం అప్ టు 4 డిజిట్స్ ఏ విధంగానైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్ కేసు 3 డిజిట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం ఒకటి. సో 3 డిజిట్ నెంబర్ ఏం తీసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 729 తీసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 729 ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చేస్తాం, 729 ఇలా రాసుకుంటాం. సో 2 లైన్స్ ఇలా డ్రా చేసుకుంటాం. ఓకేనా. సో తర్వాత ఏం చేస్తాం, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ పెట్టాలి మనం, లెఫ్ట్ టు రైట్ పెట్టకూడదు. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ మీద బార్ పెడతాం. ఇక్కడ సింగిల్ డిజిట్ మీద సింగిల్ మీదే పెడతాం. ఓకేనా. అంటే ఇక్కడ ఇన్ కేసు 2 డిజిట్స్ పెట్టుకోవాలంటే ముందర 0 పెట్టుకోవచ్చు మనం కావాలంటే. ఇప్పుడు 7కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి, 7కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ 2. సో దేర్ఫోర్ 2 ఇంటూ 2 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రిమైండర్ 3 అవుతుంది. సో నెక్స్ట్ 29 కిందకి దించుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, 2 ప్లస్ 2 యాడ్ చేయాలి. సో 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఒక డిజిట్ పెడితే అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి 329 ఆన్సర్ రావాలి. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 9 ఉంది కాబట్టి 9 ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, సో 3 కానీ 7 కానీ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. ఇన్ కేస్ ఇక్కడ 3 పెట్టారనుకోండి, 40 ఇంటూ 3 120 సంథింగ్ అవుతుంది. కాబట్టి 3 సరిపోదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, 7. సో దేర్ఫోర్ 7 ప్లేస్ చేస్తే 47 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 329. ఓకేనా. సో రిమైండర్ 0 కాబట్టి ఎంత పెడితే సరిపోయింది, 7 కాబట్టి. సో దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 729 ఈజ్ ఈక్వల్ టు 27. సో ఇలా 3 డిజిట్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 5 డిజిట్ నెంబర్స్ కొన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆ తర్వాత 6 డిజిట్ కూడా చెప్తాను. ఓకేనా. ఓకే. నెక్స్ట్ సో 5 డిజిట్ నెంబరు అంటే ఇప్పటివరకు మనం 3 డిజిట్ 4 డిజిట్ చేసాం కదా. సో నెక్స్ట్ 5 డిజిట్స్ అంటే 5 డిజిట్స్ ఉన్నప్పుడు అలానే 6 డిజిట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 7. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 29929. సో 299 సో 29 ఎంత ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకేనా. సో 4 డిజిట్కి 5 డిజిట్కి స్మాల్ చేంజ్ ఉంటుంది. సో అదేంటో ఒకసారి జాగ్రత్తగా ఈ ప్రాబ్లంలో అంటే రిమైనింగ్ ఏదైనా మనం చేయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈస్గా 2 డిజిట్స్ మీద బార్ పెట్టాలి. ఓకేనా. సో 2 డిజిట్స్ మీద బార్ పెట్టుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ 29 మీద ఒక బార్ వచ్చింది, 99 మీద ఒక బార్ వచ్చింది, లాస్ట్ 2 ఒకటే సింగిల్గా ఉంది కాబట్టి 2 మీద ఒక బార్ వచ్చింది. నెక్స్ట్ 2కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి, సో 2కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబరు 1. ఓకేనా. సో 2 × 2 అయితే 4 ఎక్కువైపోతుంది కాబట్టి 1 × 1 కాబట్టి 1 × 1. సో 1 × 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, 99 కిందకి దించేసుకుంటాం. సో నెక్స్ట్ ఏదైతే బార్ ఉందో సో ఆ బార్లో ఉన్న టర్మ్స్ అన్ని కిందకి దించేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, 1 + 1 చేయాలి. సో 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక డిజిట్ పెడితే సో అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో ఈసారి ఇక్కడ యూనిట్ డిజిట్ బేస్ చేసుకుని చెప్పలేం, ఎందుకంటే రిమైనింగ్ ఇంకా నెంబర్ ఉంది కాబట్టి మనకి సో చెప్పలేం కాబట్టి అప్రాక్సిమేట్గా దగ్గరగా ఉన్న వాల్యూ వేసుకోవాలి. ఓకేనా. సో దగ్గరగా ఉన్న వాల్యూ వేసుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పెట్టారనుకోండి, సో కొంచెం స్పీడ్గా చెక్ చేసుకోవాలి. 1 పెడితే సో 21 అవుతుంది. సో 21 × 2 1 21 అవుతుంది. 2 పెడితే 40 సంథింగ్, 3 పెడితే 60 సంథింగ్, 4 పెడితే 80 సంథింగ్, అలానే 5 పెడితే 100 సంథింగ్. సో 5 పెడితే ఏమవుతుంది, సో 125 సంథింగ్ అవుతుంది. అలానే 6 పెడితే ఎంత అవుతుంది, సో 6 × 6 36. సో 3 అండ్ 6 × 2 12 + 3 సో 156 అవుతుంది. ఇన్ కేస్ 7 పెడితే సరిపోతుందేమో చూద్దాం. ఇంకా దగ్గరికి వస్తుంది అంటే దగ్గరికి రావాలన్నమాట. సో కొంచెం స్పీడ్గా చెక్ చేసుకోవాలి ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 పెట్టామనుకోండి, సో 7 × 7 ఎంత అవుతుంది, 49 అవుతుంది. సో 4 7 × 2 ఈజ్ ఈక్వల్ టు 14 + 4 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. సో దగ్గరగా 189 సంథింగ్ వచ్చింది మనకి. ఓకేనా. సో ఇంతకు మించి రాదనమాట, అంటే 7 పెడితే దగ్గరకు వచ్చింది. ఇన్ కేస్ 8 పెడితే 199 క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు రిమైండర్ ఎంత అయింది, సో రిమైండర్ 10. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, 29 కింద ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ 7 పెట్టాం కదా, 7 ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. అంటే ఇక్కడ ఎంత అయితే పెడతామో ఇక్కడ ఆన్సర్ ఇక్కడ వచ్చేదే మనకి ఆన్సర్ కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి మనం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు యాడ్ చేయాలండి. సో ఈ రెండు యాడ్ చేయాలంటే 27 + 7, 27కి 7 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 34. సో ఇప్పుడు ఇక్కడ ఒక డిజిట్ పెట్టాలి, అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఈసారి మనకి 9కి సరిపోతుంది అనమాట. సో యూనిట్ డిజిట్ 9 ఎప్పుడు వస్తుంది మనకి, 3 కానీ 7 కానీ. సో దేర్ఫోర్ ఫస్ట్ 3 పెడదాం. సో 3 పెడితే 3 × 3 9 అవుతుంది. సో 3 × 4 12 అవుతుంది. సో రిమైండర్ 1. 3 × 3 9, 9 + 1 10 సరిపోయిందా. సో రిమైండర్ అనేది మనకి 0 వచ్చింది. అంటే ఎంత పెడితే 0 వచ్చింది, సో 3 పెడితే 0 వచ్చింది కాబట్టి సో దేర్ఫోర్ √29929 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అవుతుందంటే 173. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 173. ఓకేనా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చేద్దాం. సో ఎందుకంటే ఆల్రెడీ 5 డిజిట్స్ చేసాం కదా, ఒకసారి 6 డిజిట్స్ చేశాక తర్వాత 8 చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంటే సో √237169. సో 237169 ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో సిమిలర్గా మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్గా చేసేద్దాం. సో 2 డిజిట్స్ మీద బార్ పెడదాం అండ్ 23కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో 23కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబరు 16. సో దేర్ఫోర్ 4 × 4. సో 4 × 4 ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. సో దేర్ఫోర్ 16 అంటే 23లో 16 తీస్తే రిమైండర్ 7. సో నెక్స్ట్ 71 కిందకి దించుకోండి. ఓకేనా. 71 కిందకి దించేసుకోవాలి. నెక్స్ట్ ఈ 4 + 4 యాడ్ చేయాలి. సో 4 + 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సో 8 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక డిజిట్ పెడితే సో అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఈసారి మనకి 770కి దగ్గరగా రావాలి. అంటే ఇక్కడ 1 పెట్టారనుకోండి 81. సో 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ సాటిస్ఫై అవ్వదు. సో మనకి 6 నుండి కౌంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 6 పెట్టారనుకోండి, 6 పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 అనుకుంటే 90 × 6 సో 770కి దగ్గరగా రావట్లే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 పెట్టారనుకోండి, 7 పెడితే ఇది 90 అనుకోండి. సో 7 పెట్టండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 అనుకోండి అప్రాక్సిమేట్గా. సో 90 × 7 9 7s 63 అంటే 630 సంథింగ్ వస్తుంది. సో అది కూడా మనకి సాటిస్ఫై అవ్వదు. సో అలా స్పీడ్గా చెక్ చేసుకోవాలన్నమాట. సో అంటే నెక్స్ట్ ఏమవుతుంది 8. సో 8 8s 64.
సో 4 రిమైండర్ 6. సో 8 8 64 ప్లస్ 6 70. ఓకేనా. సో నెక్స్ట్ రిమైండర్ ఏమవుతుంది ఇక్కడ 71 నుంచి 4 తీసేస్తే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 67. ఓకేనా. సో ఇక్కడ 1 ఉంటుంది కదా, సో 11 నుంచి 4 తీస్తే 7 అండ్ 6 ఉంటుంది కదా 6. సో నెక్స్ట్ ఏం చేస్తాం 69 కిందకి దించేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ 8 పెట్టాం కాబట్టి ఇక్కడ 8 ప్లేస్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు యాడ్ చేయాలి. సో 88 ప్లస్ 8. సో 88 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 88 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 96. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఒక డిజిట్ పెడితే అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేస్తాం మనం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూనిట్ డిజిట్ 9 ఉంది. ఓకేనా. సో యూనిట్ డిజిట్ 9 ఉంది కాబట్టి 9 ఎప్పుడు వస్తుంది మనకి 3 కానీ 7 కానీ. ఇన్ కేస్ ఇక్కడ 3 పెట్టారనుకోండి, సో మనం చేసే పొరపాటు కూడా చెప్తున్నాను. సో ఇన్ కేస్ 3 పెట్టేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా 963 కాబట్టి 1000 అనుకోండి. ఓకేనా. సో 1000 ఇంటూ 3 ఏమవుతుంది, సో 3000 అవుతుంది. కానీ ఇక్కడ 6000 సంథింగ్ ఉంది కాబట్టి 3 అనేది ఎట్టి పరిస్థితుల్లోనే సాటిస్ఫై అవ్వదని మనకి అర్థం కావాలి. ఇక్కడ ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవడం కాదు. సో అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి మనకి 7 అనమాట. సో దేర్ఫోర్ 7. ఓకేనా. సో దేర్ఫోర్ 7 ఇంటూ 7 49. సో 4. నెక్స్ట్ 7 ఇంటూ 6 42 ప్లస్ 4 46 రిమైండర్ 4. 7 ఇంటూ 9 63. 63 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 67. అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎంత పెడితే సరిపోయింది ఇక్కడ 7 పెడితే సరిపోయింది కాబట్టి సో దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 237169 ఈజ్ ఈక్వల్ టు 487. ఓకేనా. సో అలా మనకి 5 డిజిట్ వచ్చినా 6 డిజిట్ వచ్చినా చేంజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒకటే చేంజ్ ఏంటంటే సో ఇక్కడ యాడ్ చేయడం, ఇక్కడ ఒక స్టెప్ పెరుగుతుంది. 4 డిజిట్కి 3 డిజిట్కి అలా ఉండదు, 2 స్టెప్స్లో అయిపోతుంది. సో మనకి మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్క్వేర్ రూట్స్ అనేవి 1 to 999 అంటే 1 డిజిట్ టు 4 డిజిట్ నెంబర్స్ మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్క్వేర్ రూట్స్ అడుగుతారు. సో ఇలా 5 డిజిట్స్ కానీ 6 డిజిట్ కానీ అడగరు. ఇన్ కేస్ అడిగితే ఈ విధంగా చేయొచ్చు అని చెప్పడం కోసం ఈ ప్రాబ్లం చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం మనకి 4 డిజిట్ వరకు సరిపోతాయి. అంటే ప్రీవియస్గా ఏదైతే ప్రాబ్లం చెప్పానో అంతవరకు సరిపోతాయి. సో ఇవి యాక్చువల్గా అవసరం లేదు, కానీ నేర్చుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సో 8 చేయలేదు కదా, సో క్వశ్చన్ నెంబర్ 8 చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 8 ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 11449. ఓకేనా. సో 11449 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం సిమిలర్గా మళ్ళీ ఏం చేస్తాం, సో 2 డిజిట్స్ మీద బార్ పెట్టుకుంటాం. సో 1 మీద సింగిల్గా 1 మిగిలిపోతుంది. సో 1కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి 1. సో 1 ఇంటూ 1 ఎంత అవుతుంది 1 అవుతుంది. సో దేర్ఫోర్ రిమైండర్ ఎంత అవుతుంది, రిమైండర్ 0. సో నెక్స్ట్ ఏం దించుకుంటాం 14 కిందకి దించుకుంటాం. ఓకేనా 14. నెక్స్ట్ ఏం చేస్తాం 1 + 1. ఓకేనా. సో 1 + 1 ఏమవుతుంది, సో 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక డిజిట్ పెడతాం, సో అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ లీస్ట్ నెంబర్ 1 పెట్టామనుకోండి, సో 21 అవుతుంది. 21 ఇంటూ 1 ఏమవుతుంది 21 అవుతుంది. అంటే ఎక్కువ వచ్చేస్తుంది మనకి. అంటే లీస్ట్ నెంబర్ 1 పెడితేనే ఎక్కువ వచ్చేస్తుంది. అంటే అంతకంటే లీస్ట్ నెంబర్ ఏముంది మనకి 0 ఉంది. సో దేర్ఫోర్ ఇక్కడ ఏం పెట్టాలి మనం 0 పెట్టాలి. సో 0 పెడితే సో ఇదేమవుతుంది 20 అవుతుంది ఇంటూ 0. సో 20 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ఫోర్ రిమైండర్ ఎంత అవుతుంది 14 అవుతుంది. సో నెక్స్ట్ 49 కిందకి దించేసుకోండి. సో ఇక్కడ ఎంత పెట్టాం మనం 0 పెట్టాం కాబట్టి 0 ఇక్కడ వేసుకోండి. ఓకేనా. సో దేర్ఫోర్ నెక్స్ట్ 20 + 0 ఈ రెండు యాడ్ చేయాలి కదా. సో 20 + 0 ఏమవుతుంది, సో 20 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక డిజిట్ పెట్టాలి, సో అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేయాలి. సో దేర్ఫోర్ సో 20కి ఇక్కడ ఒక డిజిట్ పెట్టాలంటే ఇక్కడ యూనిట్ డిజిట్ చూసుకోవాలి. సో 9 ఉంది కాబట్టి 9 ఎప్పుడు వస్తుంది 3కి 7కి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టారనుకోండి, 3 పెడితే 203 ఇంటూ 3 సో 600 సంథింగ్ వస్తుంది మనకి. సో ఆన్సర్ సరిపోవట్లా కాబట్టి ఎంత పెట్టాలి నెక్స్ట్ 7 పెట్టాలి. సో 7 పెడితే సో 7 ఇంటూ 7 49. సో 4. సో రిమైండర్ 4 ఇంటూ 7 0. సో దేర్ఫోర్ 0 + 4 4. నెక్స్ట్ 7 ఇంటూ 2 14. సో 1449 రిమైండర్ 0 కాబట్టి ఎంత పెడితే సరిపోయింది 7 పెడితే సరిపోయింది కాబట్టి సో స్క్వేర్ రూట్ ఆఫ్ 11449 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 107 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 10. సో క్వశ్చన్ నెంబర్ 10 ఏంటంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ 906304. స్క్వేర్ రూట్ ఆఫ్ 906304. సో సిమిలర్గా మనం చేయాల్సిన ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈజ్గా చేద్దాం.
సో టూ డిజిట్స్ మీద బార్ పెడతాం ఫస్ట్. సో 90కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది? సో 90కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబరు 81 అవుతుంది. సో దేర్ఫోర్ 81 అంటే 9 × 9 = 81. సో 90 - 81. సో 90 - 81 ఏమవుతుంది? 9 అవుతుంది. సో దేర్ఫోర్ నెక్స్ట్ 63 కింద ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా? సో దేర్ఫోర్ 9 + 9 18 అవుతుంది. సో ఇక్కడ ఒక డిజిట్ పెడితే అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేయాలి ఈసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1 పెడితే 181 అవుతుంది. 2 పెడితే సంథింగ్ 360 సంథింగ్ అవుతుంది కాబట్టి సో అప్రాక్సిమేట్గా మనకి ఎంత పెట్టాలి? సో 360 అంటే 5 పెడదాం ఒకసారి. సో 5 పెడితే ఏమవుతుంది? 5 × 5 25. సో 2 5 × 8 40 40 + 2 42. సో నెక్స్ట్ 4 క్యారీ. సో 5 × 1 5 5 + 4 సో 9. సో 925 సంథింగ్. అంటే ఇన్కేస్ 6 పెడితే ఎక్కువైపోతుంది మనకి, అంటే 5 పెట్టాలి. సో దేర్ఫోర్ రిమైండర్ ఎంత అవుతుంది? సో 25 + 13. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే 63లో తీసేయాలి కదా. సో ఈ 25 కదా. సో 25 అంటే ఇక్కడ ఒక 25 ఉంటుందని చెప్పాను. సో అలా చేయొచ్చు, లేదా నార్మల్గా కూడా తీసేయచ్చు. సో ఇక్కడ 13లోంచి 5 తీస్తే 8 అవుతుంది. సో ఇక్కడ 5 ఉంటుంది. 5లోంచి 2 తీస్తే 3. సో 38 ఉంటుంది. సో రిమైనింగ్ ఏం మిగిలింది? 04 మిగిలింది. ఈ 04 ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 యాడ్ చేయాలి. ఓకేనా? సో 185 + 5 = 190 అవుతుంది. సో ఇక్కడ ఒక డిజిట్ పెడితే అంతే డిజిట్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఈసారి 4 రావాలి మనకి. ఓకేనా? 4 రావాలి అంటే సో ఎప్పుడెప్పుడు 4 వచ్చే అవకాశం ఉంది మనకి? సో 2 కానీ 8 కానీ. సో ఫస్ట్ 2 ప్లేస్ చేసుకుందాం. సో 2 × 2 4 అండ్ 2 × 0 0. 2 19s 38. సో రిమైండర్ 0. అంటే ఎంత పెడితే సరిపోయింది? 2 పెడితే సరిపోయింది. సో దేర్ఫోర్ 92 అనేది, సో 92 కాదు, ఇక్కడ ఆల్రెడీ 5 పెట్టడం మర్చిపోయాం. ఇక్కడ 5 ఒకటి ఉంది కదా. సో 5 ఒకటి పెట్టాలి, అలానే 2 లాస్ట్లో 2 కాబట్టి 952 అనేది ఆన్సర్ అవుతుంది. సో చూసారు కదా. సో ఇలా మనం ఏ నెంబర్కైనా షార్ట్ ట్రిక్ ద్వారా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా మనం ఏ నెంబర్ అడిగినా కానీ స్క్వేర్ రూట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ పెట్టుకుని చూడండి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రిక్ మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందాక ప్రీవియస్గా 3 డిజిట్ 4 డిజిట్ అయితే అసలు అంత కష్టంగా ఉండదు. సో 5 డిజిట్కి వచ్చేసరికి మాత్రమే ఇక్కడ చిన్న క్లమ్జీనెస్ ఉంటుంది. సో అది కూడా ఏం కాదు, దగ్గరగా ఉండే నెంబర్ చూసుకోవడం రావాలి. అంటే అప్రాక్సిమేట్గా నెంబర్ చూసుకోవడం రావాలి. అప్రాక్సిమేట్గా నెంబర్ చూసుకోవడం ఎప్పుడు వస్తుందంటే సో మనకు మల్టిప్లికేషన్ స్పీడ్గా చేయడం వల్ల వస్తుందన్నమాట. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఈజీగా ఆన్సర్ త్వరగానే చెప్పొచ్చు. సో చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లో మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.